హిందువులు చాలా పవిత్రంగా చూసుకునే దేవాలయాల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ అయితే చిత్రీకరించడం జరుగుతుంది. ఇది మళ్ళీ అయితే రిపీట్ అయింది. మన మధుప్రియ ఎవరైతే ఉన్నారో తనైతే మళ్ళీ అయితే రిపీట్ చేయడం జరిగింది. సో ఇది ఇంతకు ముందు ఆల్రెడీ మన మంగ్లీ కాళాస్త్రిలోని కాలభైరవ స్వామి ఆలయంలో ఒక ప్రైవేట్ ఆల్బమ్ అయితే చిత్రీకరించడం జరిగింది. ఆ టైంలో అది ఒక పెద్ద వివాదానికి అయితే దారితీసింది. తర్వాత మంగ్లీ వచ్చి క్షమాపణలు కూడా చెప్పింది. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అసౌకర్యం కలిగించినందుకు తన సైడ్ నుంచి సారీ అయితే చెప్పడం జరిగింది. అలాగే మళ్ళీ ఇది మధుప్రియ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఇది రిపీట్ చేయడం జరిగింది. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ఏకంగా గర్భగుడిలోకి వెళ్ళే మన మధుప్రియ ప్రైవేట్ ఆల్బమ్ చిత్రీకరించడం ఇది అతిపెద్ద వివాదానికైతే దారితీస్తుంది. మామూలుగా గుడి లోపలికే మన మొబైల్స్, కెమెరాస్, ఏవైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయో వాటిని అనుమతించరు. అలాంటిది వీళ్ళకి ఎలా అనుమతిస్తున్నారు? దేవాలయ శాఖ ఏమో మేము అలాంటి పర్మిషన్స్ ఏమి ఇవ్వలేదు అని చెప్తుంది. వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు లోపలికి తీసుకెళ్ళడానికి? ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ప్రతిదీ డబ్బుతో అయితే కొనేస్తున్నారు. ఇప్పటికైనా మారండి. ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో ఏవైతే ఉంటాయో మన హిందువులని కించపరిచేలా దేవాలయాల్లో, మన పుణ్యక్షేత్రాలైన దేవాలయాల్లో, అది గర్భగుడిలో కావచ్చు, దేవాలయంలో కావచ్చు, ఎలాంటి దగ్గరలైనా సరే ప్రైవేట్ ఆల్బమ్స్ అలాంటి ఏవైనా సరే చిత్రీకరించడం అయితే ఆపండి.